హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ. దానికోసం ఇలా ఎగ్స్ తీసుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత మనకు కావాల్సిన రైస్ని కూడా ఇలా తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత అందులో ఇలా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అందులో కొంచెం కాజు కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్, మీ ఇష్టం. అది నేనైతే వేసాను, మా పిల్లలకి ఇష్టమని. దీని తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి చేయమని అడుగుతున్నారు. ఇలాగ ఏదన్నా వేరే ఫ్లేవర్ రైస్ అయితే బాగా ఇష్టంగా తింటారు, అందుకే చేశాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అది మగ్గేలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఆనియన్, టమాటో ముక్కలు కూడా ఒకసారి చూసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇందులో పెరుగు వేసే క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున ఎసరు పోసుకోవాలి. ఎసరు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కాగనివ్వాలి. తర్వాత ఈ రైస్ని ఒకసారి చూసుకొని కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ముందుగా ఈ ఆయిల్ అది పెట్టుకున్నాం కదండి, అందులో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని అందులో వేసుకొని కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. వేగితే ఏంటంటే కొంచెం ఎగ్ పైన గట్టిపడుతుంది, అందులో వేసినప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈలోపు ఇది ఇలా ఉడికింది రైస్ 50% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు పడుతుంది. సిమ్లో, మీడియంలో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో మా పాప కూడా టేస్ట్ చూసింది, పెట్టమని ఏం చెప్తుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.